నా పిల్లలు దేవునిలో ధన్యులు. నా పిల్లలపై పరలోక ద్వారాలు తెరవబడి ఉన్నవి. నా పిల్లలపై శాశ్వతమైన ఆనందం ఉన్నది. నా పిల్లల కొరకు నిరంతరం ప్రార్థనలు జరుగుచున్నాయి. నా పిల్లలపై ప్రార్థన ఆత్మ ఉన్నది. నా పిల్లలు దేవుని చేత ఎన్నుకోబడ్డారు. నా పిల్లలపై దేవుని మహిమ ఉన్నది. నా పిల్లలు ప్రవక్తలుగా దేవుని చేత ఏర్పరచబడ్డారు. నా పిల్లలపై ప్రార్థన ఆత్మ ఉన్నది. నా పిల్లలపై ఏలియా అభిషేకం ఉన్నది. నా పిల్లలు మహిమ నుండి అధిక మహిమకు వెళ్తారు. నా పిల్లలు దేవుని మహిమపరచుటకు పుట్టారు. నా పిల్లల కొరకు దేవదూతలు సిద్ధపరచబడినవి. నా పిల్లలు మనుషులందరికంటే ఉన్నతమైన వారుగా ఉందురు. నా పిల్లలు కీర్తి గొప్పది. నా పిల్లలు దేవుని నోటి బోర వంటి వారు. నా పిల్లలపై దర్శనాల ఆత్మ ఉన్నది. నా పిల్లలపై కలల ఆత్మ ఉన్నది. నా పిల్లలు భూమిని వారసత్వంగా పొందారు. నా పిల్లలను జనులు ధన్యులు అని పిలుస్తున్నారు. నా పిల్లల నోట దేవుని మాటలు ఉన్నాయి. నా పిల్లలపై దేవుని జ్ఞానం ఉన్నది. నా పిల్లలు దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం కలిగి ఉన్నారు. నా పిల్లలు దేవునిచే ఆశీర్వదించబడ్డారు. నా పిల్లలు దేవునిచే పిలువబడ్డారు. నా పిల్లలకు దేవుని రక్షణ పుష్కలంగా ఉంది. నా పిల్లలకు నయం చేసే అధికారం ఉంది. నా పిల్లల తరములు ఆశీర్వదించబడ్డారు. నా పిల్లలపై దేవుని అనుగ్రహం ఉంది. నా పిల్లలు దేవుని దృష్టికి విలువైన వారు. నా పిల్లలు ఎప్పటికీ దేవుని కళ్ళ ముందు నిలిచి ఉన్నారు. నా పిల్లలపై యేసుక్రీస్తు పరిచర్య భారం ఉంది. నా పిల్లలపై దేవుని బలమైన హస్తం ఉంది. నా పిల్లలపై పేదలను మరియు బీదలను కనికరించే ఆత్మ ఉంది. నా పిల్లలపై రాజుల అభిషేకం ఉంది. నా పిల్లల ఎదుట ఏ మనుష్యుడు నిలబడలేడు. నా పిల్లలు ధనవంతులు, సంపన్నులు. నా పిల్లలు భాగ్యవంతులు, అభివృద్ధిలో ఉన్నారు. నా పిల్లల గృహాలు ఆశీర్వదించబడ్డాయి. నా పిల్లలపై దేవుని ఉనికి ఉన్నది. నా పిల్లలపై దేవుని శక్తి ఉన్నది. నా పిల్లలు ప్రార్థనలో అడిగినది పొందుకున్నారు. నా పిల్లలకు యేసయ్య మర్మాలు తెలుసు. నా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. నా పిల్లలు యేసుక్రీస్తు గాయముల ద్వారా స్వస్థత కలిగి ఉన్నారు. నా పిల్లలపై శ్రేష్టమైన ఆత్మ ఉన్నది. నా పిల్లలు దేవుని యొక్క రహస్య జ్ఞానం కలిగి ఉన్నారు. నా పిల్లలపై అద్భుతాలు చేసే ఆత్మ ఉంది. నా పిల్లలు శాపాలను జయించారు. నా పిల్లలకు శత్రువుపై అధికారం ఉంది. నా పిల్లలు దేవుని అధికారంతో వాక్యాన్ని బోధిస్తున్నారు. నా పిల్లలు దేవుని మంచితనాన్ని కలిగి ఉన్నారు. నా పిల్లలు దేవుని స్వరాన్ని వింటారు. నా పిల్లల పేర్లు భూమి మీద వర్ధిల్లుతున్నాయి. నా పిల్లలు దేవుని ప్రత్యక్షతలు కలిగి ఉన్నారు. నా పిల్లలు దేవునిచే బోధించబడ్డారు. నా పిల్లలపై దేవుడి 7 ఆత్మలు ఉన్నాయి. నా పిల్లలపై దీవెనలు 100 రెట్లు ఉన్నాయి. నా పిల్లలు దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తున్నారు. నా పిల్లలు ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషిస్తున్నారు. నా పిల్లలకు భాషల బహుమతి ఇవ్వబడింది. నా పిల్లలు దేవదూతలుగా నడవటానికి వారికి స్థలాలు సిద్ధపరచబడ్డాయి. నా పిల్లలు ప్రభు యొక్క క్రమశిక్షణలో ఉన్నారు. నా పిల్లలు పరలోకపు తాళపు చెవులు కలిగి ఉన్నారు. నా పిల్లలను దేవుడు ప్రతిష్ఠించి ప్రవక్తలుగా నియమించాడు. నా పిల్లలకు ప్రపంచాన్ని తలకిందులు చేసే అభిషేకం కలిగి ఉన్నారు. నా పిల్లలు దేవునిలో శక్తివంతమైన యోధులు. నా పిల్లలు దేవుని మహిమతో ప్రకాశిస్తున్నారు. నా పిల్లల కొరకు తెరవబడిన పరలోకపు ద్వారాలు ఎవ్వరూ మూయలేరు. నా పిల్లల యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. నా పిల్లలను చూసి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. నా పిల్లల మార్గాలు సరళం చేయబడ్డాయి. నా పిల్లలు దేవుని యొక్క పవిత్ర ప్రజలుగా పిలువబడుతున్నారు. నా పిల్లలు దేవుని దృష్టికి విలువైన వారు. నా పిల్లలు శత్రువుని తరిమే సామర్థ్యం కలిగి ఉన్నారు. నా పిల్లలపై మహిమాన్విత సంపద ఉంది. నా పిల్లలు దేవుని యొక్క సంపూర్ణత యొక్క కొలతతో నింపబడ్డారు. నా పిల్లలు దేవుని 2 అంతల అభిషేకం కలిగి ఉన్నారు. నా పిల్లలు దీర్ఘాయువుతో చక్కగా జీవిస్తున్నారు. నా పిల్లలు దేవుడు తమలో ప్రారంభించిన పరిచర్య భారాన్ని మోస్తున్నారు. నా పిల్లలు బలవంతులు మరియు ధైర్యవంతులు. నా పిల్లలపై దేవుని అనుగ్రహం రక్షణ కవచంలా ఉంది. నా పిల్లలు దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తున్నారు. నా పిల్లలపై సృజనాత్మకత ఆత్మ ఉంది. నా పిల్లల చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. నా పిల్లలు అడుగుపెట్టు ప్రతి స్థలము వారి సొంతం.
నా పిల్లల ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడు. నా పిల్లలు ప్రపంచానికి వెలుగు వంటి వారు. నా పిల్లలపై ఏది ఆధిపత్యము చేయలేదు. నా పిల్లలు రాజ్యాలను ఏలువారు. నా పిల్లలు నా వంశంలో అభిషేకించబడిన వారు. నా పిల్లలు కాలేజీలో గొప్ప స్థానంలో ఉన్నారు. నా పిల్లలు అనేకులకు దీవెనకరంగా ఉన్నారు. నా పిల్లలు అనేకులకు మాదిరిగా ఉన్నారు. నా పిల్లల నోట వచ్చిన మాట ఏదీ తప్పిపోలేదు. నా పిల్లలు సంఘంలో దీవించబడ్డారు. నా పిల్లలు మా ఊరిలో దీవించబడ్డారు. నా పిల్లలు మా బంధువుల మధ్యలో దీవించబడ్డారు. నా పిల్లలు పరలోకపు దీవెనలు కలిగి ఉన్నారు. ఆమేన్.